మన ఆలోచన శ్రేయం సరళం అయినప్పుడు ఆలోచన ఎవరి కోసం చేశామో ఆ వ్యక్తికి అది సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మంచి ఆలోచన ఎల్లప్పుడూ ఇతరులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ రకంగా రుజుమార్గంలో మన కర్తవ్యాలను నిర్వర్తిస్తాం. దానికి ఫలితంగా మనం పొందే జీతం మన కుటుంబ అవసరాలకు, అది కూడా ఆధ్యాత్మిక పరిధులకు లోబడి ఖర్చు పెడతాం. మనం ఉన్నత స్థాయికి వెళ్ళే శక్తిని స్వీకరించినప్పుడు మన ఆలోచనలు ఉన్నతంగా సాగి మనం వెళ్ళవలసిన మన స్వగృహం గురించి ఆలోచింపనారంభిస్తాం. ఇది పరిస్థితి అయినప్పుడు మన నిజమైన స్వగృహం చేరటానికి మార్గం వెతుక్కుంటాం. అక్కడికి చేరాలనే అసహనంతో ఉంటాం. అప్పుడు మన స్థితి చాలా కాలం నుండి ఇంటికి దూరంగా ఉన్నవాని వలె తయారవుతుంది. అప్పుడతడు ఇంటికి చేరాలనే తపన పెంచుకుంటాడు. నిజంగా చేరుకోవటం ప్రారంభిస్తాడు. వైరాగ్య స్థితి అంటే ఇదే.